నాలాలు చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఏడాది పూర్తి చేసుకుంది. ఆక్రమణలకు గురైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు ఏర్పాటైన హైడ్రా ఏడాది కాలంలో అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడింది. హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్, ఇల్లీగల్ టీంలను కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తోంది. ఏడాదిలో హైడ్రా సాధించిన విజయాలేంటి, ఎదురైన సవాళ్లేంటి, ఎదుర్కొన్న విమర్శలేంటి ఇప్పుడు చూద్దాం. ఆక్రమణల నుంచి హైదరాబాద్ను కాపాడడమే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటైంది. గ్రేటర్ పరిధిలో నాలాలపై ఉన్న నిర్మాణాలతో పాటు రోడ్లు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల్లో ఉన్న కట్టడాలను కూల్చివేసింది. జీహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీలు పర్మిషన్లు ఇచ్చిన భవనాలను కూడా కూల్చి సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేయించింది. ముఖ్యంగా చెరువుల్లో ఉన్న ఆక్రమణలు తొలగించడంతో పాటు పునరుద్ధరణ బాధ్యతలను కూడా తీసుకుంది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులకు చెందిన భారీ నిర్మాణాలను కూల్చి సంచలనంగా మారింది. జంట జలాశయాల సమీపంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతల అక్రమ నిర్మాణాలు, సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసి సెన్సేషన్ గా మారింది హైడ్రా. చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల మన్ననలు పొందింది. ప్రతి చోట కూడా భూమిని కొట్టాలనుకునే వాళ్ళు స్వార్థపరులు ఉంటారు. వీళ్ళందరి నుంచి కాపాడాలనే దానికి హైడ్రాకి ఇన్ని పవర్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మేము మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఇది మీ ఆస్తులు మీకు చేర్చేటట్టు, మీ చెరువులు మీరు కబ్జా కాకుండా ఉండేటట్టు, పార్కులు, కుంటలు కబ్జాలు కాకుండా ఉండేటట్టు, నాలాలు కబ్జాలు కాకుండా ఉండేటట్టు, ఇవన్నీ కాకుండా ఇది సేఫ్గా మీకు చేర్చేదానికే హైడ్రా యొక్క పనితీరు ఉంటుంది. ఈ పనితీరులో ఇది ఒక మహాయజ్ఞం. ఇట్స్ నాట్ ఇది చిన్న ఉద్యోగంలాగా చేసేది కాదు ఇది. సో దిస్ ఈజ్ మనం ఒక పెనెన్స్ లాగా, ఒక పెద్ద యుద్ధంలాగా చేయాల్సిన పని ఉంటున్నాం. అక్రమ నిర్మాణాలపై దూకుడు పెంచడంతో హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 9,000 వరకు ఫిర్యాదులు రాగా, చెరువుల కబ్జాలతో భారీ నిర్మాణ సంస్థలు, రాజకీయ ప్రముఖులు చేసిన కబ్జాలు కూడా ఈ కంప్లైంట్లో ఉన్నాయి. అయితే పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేసేందుకు హైడ్రా దూకుడుగా వ్యవహరించింది తప్ప పెద్దోళ్లు, రాజకీయ నాయకులను చూసి చూడనట్లుగా వదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. జీవితాంతం కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో హైడ్రా తీసుకున్న చర్యలపై పలువురు నగరవాసులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే సున్నం చెరువు బాధితులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హైడ్రా దూకుడు చర్యలపై పలుమార్లు మొట్టికాయలు వేసింది హైకోర్టు. కనీసం నోటీసులు ఇవ్వకుండా పోలీసు బలప్రయోగంతో నిర్మాణాలు కూల్చివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. 24.214 యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్, మా రికార్డ్ కాదండి, యాజ్ పర్ గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్. దాని తర్వాత 2 years బిఫోర్ ఏమో 15 acres అన్నారు, 15.12 acres యాజ్ ఎన్జిటి రిపోర్ట్. అది బ్యాక్ సైడ్ ఆక్యుపై అయింది కాబట్టి అది అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి 32 acres అని మీ ల్యాండ్స్ అన్ని ఎఫ్టీలో ఉన్నా అంటే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడికి వెళ్ళా చెప్పండి? మాకు అన్ని ట్రాక్ రికార్డ్ ఉన్నాయి, మా అన్ని పట్టా భూములు ఉన్నాయి, మాకు యుఎల్సీస్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కు స్థలాలను కలిపి దాదాపు 500 ఎకరాలు కాపాడినట్లు, దీని విలువ దాదాపు 30,000 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ లో చెరువుల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా బతుకమ్మ కుంటను వీలైనంత త్వరగా అభివృద్ధి చేసి ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణల నుంచి హైదరాబాద్ ను రక్షించేందుకు ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న హైడ్రా పనితీరుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.